సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఈరోజు మీరు ఇక్కడ? అనంతపురం జిల్లా రాప్తాడు కాన్స్టిట్యున్సీ కనగానపల్లి మండలం పాతపాలెం సర్పంచ్. సార్ ఈరోజు సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి మా నిధులు దొంగలించి పడ్డాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఏముందండి, సచివాలయ వ్యవస్థ పెట్టి సర్పంచులు అనే వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి ప్రభుత్వం ఒక సైకో ఎలా చేస్తున్నాడో సర్పంచులకి ఎక్కడే 90% వైసీపీ సర్పంచులు ఉన్నాయి, కానీ వాళ్ళకు కూడా దిక్కు దాయి లేకుండా ఈ గవర్నమెంట్ దారుణంగా ఈనాతిహీనంగా టార్చర్ చేస్తుంది. 15th ఫైనాన్స్ 8,653 కోట్లు వస్తే ఆ డబ్బులు కూడా కాజేసి సర్పంచులకి ఏ ఒక్క రూపాయి నిధులు లేకోకుండా ఇప్పుడు సెకండ్ టర్మ్ కూడా పడాలి. ఇంతవరకు కూడా నవంబర్లో పడాల్సిన డబ్బులు ఇప్పుడు కూడా పడలేదు. డబ్బులు ఇంకా సర్పంచులు లైట్లు వేయాలన్నా, డ్రైనేజ్ వేయాలా, వీధి లైట్లు చూసుకోవాలా, ఏం చేయాలన్నా కానీ సర్పంచ్ దగ్గర ఒక సిల్లి గౌరవం లేదు. కాకపోతే గెలిపించిన ప్రజలకు మాత్రము మేము ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేకపోతున్నాము. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తాత్కాలికంగా రోడ్లు మట్టి పూడ్చడం కానీ, లైట్లు వేయడం కానీ చిన్న చిన్న మాత్రం చేయగలుగుతున్నాం, కానీ డ్రైనేజీలు అంట పెద్ద పెద్ద శానిటేషన్ అట్లాంటివి కొన్ని చేయలేక ప్రజలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మేము ఇబ్బందులు పడుతూ మానసికంగా చాలా క్షోభ అనిపిస్తున్నాం. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసి పంచాయతీ సర్పంచ్ని వార్డ్ మెంబర్ కంటే హీనంగా చూస్తూ వాలంటీర్ కంటే చాలా తక్కువ సర్పంచులు ఉన్నారు. ఈరోజు వాలంటీర్కి అన్ని పవర్స్ ఇచ్చి సర్పంచులకి ఏ పవర్స్ లేకోకుండా ఈ గవర్నమెంట్ చేసినందుకు ఈరోజు పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఉన్న పార్టీలకు అతీతంగా సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు సర్పంచులు సమర శంకారాన్ని పూరిస్తూ ఈ జగన్ రెడ్డికి ఇవే లాస్ట్ ఎన్నికలని తెలియజేస్తూ ఈ సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ జగన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టేకి కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎలక్షన్లో ఈ సర్పంచులు ప్రభావం ఏమైనా పడుతుందని? 150% సర్పంచులే గ్రామాల్లో లీడ్ తీసుకున్నది సర్పంచులే కాబట్టి ఎక్కువ శాతం ఈ సర్పంచులందరూ కలిసి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా మేము ఒక్కరమే కాదండి, అంగన్వాడీ కానీ, కార్మికులు కానీ, ఈవెన్ ఎంటైర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు రోడ్డుపైకి వచ్చి సర్పంచుల కన్నా హీనంగా చూస్తున్న చాలా దరిద్రంగా ఉన్న ఈ గవర్నమెంట్ని ఎన్ని రోజులు ఈ గవర్నమెంట్ పోతుందని లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. గతంలో సర్పంచ్ వార్డులోకి కానీ వాళ్ళ వీధిలోకి కానీ వస్తే సర్పంచ్ గారు మాకు ఇక్కడ డ్రైనేజీ బాగోలేదు, మాకు వాటర్ సదుపాయం లేదు అని చెప్పి పరిస్థితి ఇప్పుడు ఉన్నాయంటారు సర్పంచ్కి. ఇప్పుడు లేదండి, వాళ్ళు కూడా తెలిసిపోయింది ప్రజలకి. ఇక్కడున్న గవర్నమెంట్లో ఏం నిధులు లేవు, పాపం వాళ్ళని సర్పంచ్ కిందకి పెట్టాలి, వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేకుండా చేసినాడు జగన్ సైకో. వాళ్ళని ఎందుకు మనము అడిగితే కానీ వాళ్ళు వేయలేరు. ఒకవేళ వేస్తారంటే వాళ్ళు అప్పులు చేసేవాళ్ళ, వాళ్ళకి మళ్ళీ బిల్లులు రావు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. కాకపోతే ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని సాగనంపానికి ప్రజలు ప్లస్ సర్పంచులు కూడా బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఈ విషయం మీరు ప్రజలకు చెప్తున్నారా? ఈ పరిస్థితి ఎలా ఉందమ్మా, మనకి ఈ గ్రామంలో మనం అభివృద్ధి చేయలేకపోతాం దీనివల్ల అని చెప్పి వాళ్ళు అడిగిన వెంటనే రిప్లై ఇస్తున్నాం. మా దగ్గర అయితే గవ్వ లేకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ ద్వారానే అన్ని పనులు చేస్తున్నాడు. సర్పంచులకి ఏ మాత్రము నిధులు లేవు, విధులు లేవు. సచివాలయంలో కనీసం కుర్చీ కూడా లేదు. వాలంటీర్కి ఇచ్చిన వాల్యూ కూడా ఆ సచివాలయ సిబ్బంది కానీ మాకు ఈ సర్పంచులకు గౌరవం ఇవ్వడం లేదు. మా చేతులు ఏం పవర్ లేదు, ఏ చేయాలన్నా వాలంటీర్ చేస్తున్నాడు. కనుక దయచేసి మీరు అర్థం చేసుకోండి, సర్పంచులు ఉత్సవ విగ్రహంలో మాత్రమే ఉన్నాం కాబట్టి మీరు సర్పంచులను ఎక్కువ ఇబ్బంది పెట్టదని కూడా వాళ్ళకి దయచేసి చెప్తున్నాం. అలాంటప్పుడు ప్రజలు కూడా మమ్మల్ని సరేలేని మీరు ఏం చేయగలుగుతారు, గెలిపించినప్పుడు పైన కూర్చొని మీకు ఏం చేయాలో అన్నీ చేయలేకపోతున్నాడు. ఈసారి వచ్చే ఎలక్షన్లో అతను బుద్ధి చెప్పి సర్పంచులు కూడా గౌరవప్రదమైన రీతిలో వచ్చే గవర్నమెంట్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం.